సో గైస్ మొత్తానికి ఈ వ్యాలంటైన్స్ డేకి 3 రిలీజెస్ అయితే జరిగాయి. ఆరెంజ్, మనసంతా నువ్వే అండ్ లవ్ స్టోరీ. సో ఈ మూడింటి గురించి ఒక రౌండప్ అయితే వేసేసుకుందాం రండి. సో ముందుగా మనం మనసంతా నువ్వే మూవీ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ అయితే ఈ మూవీ గురించి మాట్లాడుకోబోయే ముందు ఈ మూవీకి నాకు ఉన్న ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో అది వచ్చేసరికి నా చిన్నప్పుడు అనమాట. సో అప్పుడప్పుడే ఊహ తెలిసి మూవీస్కి తీసుకెళ్తున్న రోజులు అయ్యి మా వాళ్ళు. సో నువ్వు నాకు నచ్చే మూవీకి అయితే వెళ్దాం అనుకున్నాము. సో ఆడికి వెళ్ళిన తర్వాత టికెట్లు అందక మనసంతా నువ్వే మూవీకి అయితే వెళ్ళాం అనమాట. సో మూవీ అయితే నాకు అప్పట్లో మనం ఎంత అప్పటికి పిల్లబచ్చేవాళ్ళం, మనకేం అర్థం కాలేదు. ఇది తర్వాత చూస్తూ ఉంటే కానీ నేను చిన్నప్పటి నుంచి ఆ పాట హమ్మింగ్ చేసుకుంటూ ఉండేవాడిని, మనసంతా నువ్వే అని. సో అలాగా. సో బేసిక్గా ఈ మూవీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే థియేటర్ అయితే సగానికి సగం హౌస్ఫుల్ అయితే అయిపోయింది. అండ్ ఉదయ్ కిరణ్ గారికి ఈ రేంజ్ రెస్పాన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఏ మాటకు ఆ మాట అబ్బా, లవర్ బాయ్ ఎంత బాగున్నాడు స్క్రీన్ మీద. బట్ ఐ మిస్ హిమ్ అలాట్ అనమాట. కానీ ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే ఆబ్వియస్లీ మూవీ అదిరిపోయింది. అండ్ రిలీజ్ 4K వర్షన్లో చాలా బాగా అనిపించింది నాకు. సో నాకెందుకో మధ్యలో అక్కడక్కడ సీన్లు తీసేసారేమో అనిపించింది. మీకు కూడా అనిపించిందా? అనిపిస్తే కింద కామెంట్ చేయండి. సో ఇంకా మూవీలో ప్రతి ఒక్కళ్ళకి ఒక క్యారెక్టరైజేషన్ ఉండిద్ది. అండ్ ఈ మూవీ అప్పట్లో వచ్చిన మూవీస్లో ఈ మూవీ టెంప్లెట్ కామెడీ బిట్స్ కూడా చాలా వరకు యూజ్ చేశారు. సో లైక్ దట్ మనసంతా నువ్వే అని, గుండెంతా నువ్వే అని స్టోరీ చెప్పడం, తూనీగా సాంగ్ని కొన్ని సినిమాల్లో పెట్టడం కామెడీ టైప్లో. సో అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసిందనమాట ఈ సినిమా. మూవీలో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంటెన్స్. ఆ ఇంటెన్స్ ఏ రేంజ్లో క్యారీ అయ్యిందంటే హీరోయిన్కి హీరో గురించి తెలిసింది, హీరోయిన్ని కనిపెడతాడా లేదా. సో ఫైనల్గా హీరోయిన్ కనిపెడతాడు, హీరోయిన్ రీమాసేన్ అని చెప్పి తెలిసిద్ది. కరెక్ట్ టయానికి తనికల పని అడ్డుపడతాడు. అబ్బా ఏమన్నా ఇంటెన్స్ క్యారీ చేసుకుంటూ పోతారా. సో మూవీలో ప్రతి ఒక్కరికి మంచి క్యారెక్టర్. ఈవెన్ సునీల్కి కూడా లాస్ట్లో వర్షం వెలిసిపోయే లోపల ఎంత ఏడుస్తావో ఏడ్చేరా. బా ఏమన్నా సీన్స్ అసలు ఒక్కొక్కటి ఒక్కో డైమండ్ అంతే. అలాంటివి ఇప్పుడు మళ్ళీ రావు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు, ఆయన ఫస్ట్ ఫిల్మ్ అనమాట ఇది. సో ఫస్ట్ ఫిల్మే బెస్ట్ ఫిల్మ్ అయితే ఇచ్చారు. చాలా బాగా తీశారు. అయితే మాత్రం ఎక్కడా కూడా ఇది అవసరమా అన్నట్టుగా అయితే లేకుండా తీశారు. సో ఇలాంటి మూవీస్ అయితే రావడం చాలా రేరు. నన్ను అడిగితే ఈ మూవీని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా మిగిలిన మూవీస్ ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ ఆల్రెడీ ఇది సెకండ్ టైం రిలీజ్ అనమాట. సెకండ్ టైమా థర్డ్ టైమా, ఐ థింక్ సెకండ్ టైమే. సో ఆల్రెడీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ మన దాంట్లో పాత వీడియోస్లో ఉంది, చూడకపోతే ఒకసారి చూసేయండి. సో ఈసారి సెకండరీ రిలీజ్ కావాలా. సో ఎక్కువ మంది అయితే రాలేదు, బట్ అంత క్రేజ్ కూడా పెద్దగా లేదు. ఏంటంటే ఒకసారి రిలీజ్ చేస్తే ఓకే, ప్రతిసారి అలా చేస్తుంటే జనాలకు కూడా చిరాకు వస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసరికి లవ్ స్టోరీ. అదే శేఖర్ కమ్లా తీసిన నాగ చైతన్య అండ్ సాయి పల్లవి నటించిన మూవీ. అండ్ ఈ మూవీకి కూడా అంత హైప్ అయితే లేదు, బట్ ఓకే జనాలు అయితే బాగానే వచ్చారు. కానీ మనసంతా నువ్వేకి వచ్చినంత రెస్పాన్స్ ఈ 2 మూవీస్కి అయితే రాలేదనిపించింది ఫ్రాంక్లీ. కానీ ఆరెంజ్ మూవీకి ఫస్ట్ రిలీజ్కి అయితే భయంకరమైన రెస్పాన్స్ వచ్చింది. సో మనసంతా నువ్వే మూవీకి అయితే అసలు ప్రతి ఒక్కళ్ళు లెగిసి పాటలు అయితే పాడారు. ఇంకా ఆ డైలాగులు కూడా నా పక్కన ఉన్నవాడైతే డైలాగులు చెప్పేస్తానే ఉన్నాడు. అస్సలు ఆ రేంజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సో నన్ను అడిగితే నేను ఈ రిలీజెస్లో ఈ వీకెండ్ మనసంతా నువ్వే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఒకవేళ మీరు కనుక ఈ మూడిట్లో ఏ రిలీజ్ చూశారు, ఏది మీకు బాగా అనిపించింది, దేనికి రెస్పాన్స్ ఎక్కువ వచ్చింది మీరు చూసిన థియేటర్లో అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కాంచనా రిలీజ్ ఉంది, దాని గురించి అయితే అప్పుడు మాట్లాడుకుందాం. ఆ రిలీజ్ వచ్చినప్పుడు దాని ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుందాము. సో ఇది గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు సిటీ మర్సివా.